అయితే నేను ఇక్కడ ఒక విషయం అందరి దృష్టికి తేదలుచుకున్నా. మీ ద్వారా ఒక ప్రశ్న అడుగుతా. ఇండియాలో సాధారణ సగటు వయస్సు ఒక మామూలు వ్యక్తిది, కామన్ సిటిజన్ సగటు వయస్సు వచ్చి 68, 69 సంవత్సరాలు ఉంటుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కూడా ఉంది. కేరళలో 73 ఏళ్ళు ఉంది. మన దగ్గర 69 ఏళ్ళు ఉంది. మామూలు పేషెంట్స్కు దేవుళ్ళు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు సబ్జెక్ట్ తెలుసు, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలుసు. కాబట్టి వాళ్ళను దేవుళ్ళలాగానే చూస్తాం మనందరం కూడా. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నన్ను కూడా చాలాసార్లు కాపాడారు. ఎన్ఆర్ఐస్ కూడా తెలియదు డాక్టర్స్ యొక్క యావరేజ్ లైఫ్ తక్కువ ఉంది అని. నువ్వు ఫర్దర్గా మళ్ళీ సెర్చ్ చేసినావు అనుకో, దానికి కారణాలు ఏంటి అనేది వస్తుంది. ఆ కారణాలు ఏముంటాయంటే, ఒకటి ఫస్ట్ కారణం వాళ్ళకు విపరీతమైన స్ట్రెస్ ఉన్నది అని వస్తుంది. నో డౌట్ అమ్మా, అందరికీ స్ట్రెస్ ఉంది, డాక్టర్స్కి కూడా స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ అనేది ఒక్క డాక్టర్లకే లేదు, కాకపోతే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బాడీని మనం హార్ట్ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ఏమవుతుందో అనే ఒక టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండదు. పేషెంట్ యొక్క ఆర్గన్స్ యొక్క ఫంక్షనింగ్ వల్ల కూడా పేషెంట్ డెత్ కావచ్చు. ఒకటి డెత్ అయితే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే, ఈ పేషెంట్కి ఏమన్నా అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి నన్ను కొడతారేమో, నా మీద దాడి చేస్తారేమో, హాస్పిటల్ అద్దాలు వాళ్ళకు కొడతారేమో, ధ్వంసం చేస్తారేమో అనే ఇట్లాంటి స్ట్రెస్ ఉంటుందమ్మా. సెకండ్ రీజన్ ఏముంటుందంటే, 36 అవర్స్ నాన్ స్టాప్ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకు. ఒక్కోసారి 48 అవర్స్ కూడా ఉంటాయి. నిద్ర సరిగా ఉండదు, ఆ టైంకు తిండి కూడా సరిగా ఉండదు. అక్కడ హాస్పిటల్లో దొరికేదంతా జంక్ ఫుడే. ఇట్లాంటివి డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయాలి. డాక్టర్స్ యొక్క యావరేజ్ ఏజ్ తగ్గడానికి ఇవన్నీ కారణాలు. ఈ యావరేజ్ ఏజ్ డాక్టర్లు పెంచడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళకి కనుక రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసినట్టయితే పీరియాడికల్ హెల్త్ చెకప్స్ చేశారు ఒకటి. రెండవది ఏం చేశారు, నేను చేసేదే ఎల్డర్ కేర్కు ఎంతైతే దృష్టి పెడతారో, ఒక 25 ఏళ్ళ 30 ఏళ్ళ డాక్టర్ కూడా ఎల్డర్ కేర్ మీద పెట్టిన దృష్టి వీళ్ళకి పెట్టారు అన్నట్టు. నాకేమర్థమైందంటే, నిజంగానే వీళ్ళకి పీరియాడికల్ చెకప్స్ చేసి, ఇప్పుడు నేను లవెల్డర్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్లో పీరియాడికల్ హెల్త్ చెకప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫుల్ బాడీ హెల్త్ చెకప్ ఉంది, తర్వాత ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకు రెగ్యులర్గా చెకప్స్ ఉంటాయి. ఇది కూడా నేను డాక్టర్స్కి ఇంట్రడ్యూస్ చేసి, న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఏదైతే నేను ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశానో అది కూడా ఈ డాక్టర్లకు ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి కొంచెం విముక్తి వస్తుంది. రెండవది, హెల్త్ అంటే కేవలం డాక్టరు మెడిసిన్సే కాదమ్మా. హెల్త్ అనేది 4 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అందులో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో 42 ముఖ్యమైన ఆర్గన్స్ ఉంటాయమ్మా. ఈ 42 ఆర్గన్స్ ఫంక్షనింగ్కి రకరకాల వైటమిన్స్, మినరల్స్, ఫైటో న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, హెల్దీ ఫ్యాట్స్ కావాలి. కానీ ఏది అవసరం లేదో అది ఎక్కువ తింటున్నాం, ఏది అవసరమో తక్కువ తింటున్నాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్ తర్వాత గుడ్ ఫ్యాట్స్ అనేటివి చాలా అవసరం. గుడ్ ఫ్యాట్స్ బదులు మనం బ్యాడ్ ఫ్యాట్స్ తింటున్నాం. ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 అని ఉంటాయి. ఈ అవగాహన లేక ఇప్పుడు మనము బేకరీస్ పోయి తీసుకునే ప్రతి ఐటెంలో కూడా విపరీతమైన కల్తీ ఉన్నది. వెనకటి క్వాలిటీ లేదు. నిజాం కాలంలో ఉన్న ఉస్మానియా బిస్కెట్స్ ఇప్పుడు లేవు. ఈ కర్రీ పఫ్స్లల్లో వాడే ఆయిల్స్లల్లో కలిపే కెమికల్స్తోని పిల్లలకు కూడా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత బాడీలో సాచురేటెడ్ ఫ్యాట్ అనేది, ట్రాన్స్ ఫ్యాట్ అనేది బాగా పెరగడం వల్ల కొలెస్ట్రాల్ ఈ ఆర్టరీస్లలో బ్లాక్ అయ్యి బీపీలు కానీ, షుగర్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానీ, డయాలసిస్ లాంటివి కూడా, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, గట్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. దీనికి డాక్టర్స్ కూడా అతీతులు కారు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే, ఆరోగ్యం అంటే మన శరీరంలోని ప్రతి ఆర్గన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం, వాటికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కరెక్ట్ సమపాలల్లో మనం ఏదైతే మనకు అడ్వైజ్ చేశారో పిరమిడ్ స్ట్రక్చర్లో మనకి ఏది ఎంత ఉండాలి అనేది ఒక పద్ధతిలో తీసుకోవాలి. రెండవది, ఒక్కొక్క మనిషి శరీర తత్వం ఒక తీరు ఉంటుంది. అందరికీ ఒకటే పారామీటర్స్ డాక్టర్స్ చూపెడతా ఉంటారు. బీపీ అంటే 120/80 అంటారు, షుగర్ అంటే 100 లోపల ఉండాలి, 120 లోపల ఉండాలంటారు, HbA1c అంటే 6 లోపల ఉండాలంటారు. ఇవన్నీ కూడా ఫాల్స్ అమ్మా. అమెరికన్ డయాబెటిక్ కాంగ్రెస్ కూడా చాలాసార్లు తన పద్ధతులను మార్చుకున్నది, తన ఫిగర్స్ను మార్చుకున్నది. 40 సంవత్సరాల సమాజాన్ని తప్పుదోవ పట్టించింది. ఏమనంటే, కోడిగుడ్డు లోపల ఆ ఎల్లో యోక్ మనం తిన్నట్టయితే మన కొలెస్ట్రాల్ పెరుగుద్దని చెప్పింది, మటన్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుద్దని చెప్పింది. తర్వాత క్షమాపణలు చెప్పింది ప్రపంచానికి. ఇవాళ మనం డాక్టర్స్కు అందరికంటే ఎక్కువ అవసరం. కాబట్టి మా ఇంట్లో డాక్టర్ అన్నాడు, మా ఇంటి పక్కన డాక్టర్ అన్నాడు అంటే దట్ ఈజ్ నాట్ హెల్త్. హెల్త్ అనేది 4 పిల్లర్స్లలో బ్యాలెన్స్డ్ డైట్తో పాటుగా
అడిక్వేట్ రెస్ట్ ఉండాలమ్మా. కనీసం ఒక 8 గంటలు ప్రతి ఒక్కరు పడుకోవాలి. ఇన్స్టాల్మెంట్లలో కాదు, పగలు కొంత రాత్రి కొంత కాకుండా కంటిన్యూగా పడుకోవాలి. మూడవది ఏంటంటే మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. యోగా, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవి క్లియర్ ఉండాలి. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలంటే మెడిటేషన్ అవసరం, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా మనకు అవసరం. ఎందుకంటే ఈ బ్రెయిన్ అనేది చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఉంటేనే కదా మనకు ఆరోగ్యం ఉండేది. కాబట్టి ఇవి అందరూ ఫాలో కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా ఎవరైతే మెంబర్ ఉంటారో, సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళకి ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వాళ్ళ ఫుడ్ ఏం తింటున్నారు, వాళ్ళ డైట్ ఏంది, కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఉంటాయి ఇందులో. వాళ్ళు ఏ రోజు ఏం తినాలో కూడా ప్రోగ్రామ్ మేమే ఇస్తాం. వాళ్ళ దగ్గర ఫుడ్ లేకపోతే కూడా ఫుడ్ను మేము ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ ఉంటాయమ్మా ఇక్కడ. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఏం చేస్తున్నారంటే, మా అమ్మ నాన్న హైదరాబాద్లో పెట్టాము, మేము ఒక ఫ్లాట్ కొన్నాము, రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా మేము మళ్ళీ వెనక్కి వస్తే కూడా మాకు ఉండడానికి ఒక వసతి కావాలి కాబట్టి మేము విల్లా కొన్నాం, మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు కాబట్టి హాస్పిటల్స్కి అందుబాటులో ఉంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా ఇంట్లో పనిపిల్లోడు ఉంటాడు, వాడు క్యాబ్ తెప్పించి ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్తాడు, కాబట్టి మాకు ప్రాబ్లం ఏం లేదు అని ఇట్లా చెప్తుంటారు అన్నట్టు. లేకుంటే మా చెల్లె ఉంటుంది, మేము ఇక్కడున్నాము, మా చెల్లె వనస్థలిపురంలో ఉంటుంది, మా అమ్మ నాన్న కొండాపూర్లో ఉంటారు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ఓఆర్ఆర్ ఎక్కి వచ్చేస్తారు అంటే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి. కొన్నిసార్లు అర్ధరాత్రి 2 గంటలకు చెస్ట్ పెయిన్ వస్తుంది, ఆ చెల్లె వనస్థలిపురం నుంచి ఎట్లా రావాలి? పేరెంట్స్ సైకాలజీ ఎట్లుంటుందమ్మా? వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఉండరు, ఓ 10 రోజులు ఉంటారు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు. చాలామంది ఎన్ఆర్ఐసి వాళ్ళ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పేరెంట్స్ అంతా కూడా గ్రామంలో కలుపుగోలుగా పొద్దున్న లేవగానే పల్లపుల్లు వేసుకొని ఊరంతా తిరుగుతాడు ఫాదర్. మదర్ దగ్గరికి చాలామంది వచ్చి మధ్యాహ్నం ముచ్చట పెడతారు. వీళ్ళ దగ్గర ఒక బర్రె ఉంటుంది పాలు ఇచ్చేది, పాల కోసం వస్తారు, సళ్ళ కోసం వస్తారు, టీవీ ఉంటుంది, సినిమా చూడడానికి వస్తారు. అంటే ఈ సోషల్ కనెక్షన్స్ అనేటివి ఊర్లో ఉన్నంతగా సిటీలో ఉండవు. కాబట్టి వాళ్ళ మానసిక ప్రశాంతత కోసం వాళ్ళు ఏం చేస్తారంటే వారం రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, వాళ్ళ ఊర్లో ఉంటారు. అట్లున్నప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగితే, కనీసం పాము కుట్టింది అనుకోండి, ఏముంటుంది పాము కుడితే? యాంటీవీనమ్ ఇంజెక్షన్కు సిటీకి రావాలి. ఆ రాత్రి వాళ్ళని ఎవరు తీసుకొస్తారు? మన దగ్గర ఎమర్జెన్సీ మెడికల్ కిట్లో 1 గంట సేపు అయినా ఆపడానికి, విషం ఎక్కకుండా ఆపడానికి హోమియోపతిలో కొన్ని పిల్స్ ఉన్నాయి, ప్రూవెన్ పిల్స్, ఆయుర్వేదంలో కొన్ని క్యాప్సూల్స్ ఉన్నాయి, అట్లాంటివి మన దగ్గర ఉంటాయి. ఇంకోటి సార్బిట్రేట్ అనేది హార్ట్ అటాక్ను కొంత పోస్ట్పోన్ చేస్తుంది. వెంటనే నాలుగు కింద పెట్టుకున్నట్టయితే ఒక ½ అన్ అవర్ టైం దొరుకుతుంది అంబులెన్స్ వచ్చి మనం హాస్పిటల్ పోవడానికి. ఎంతమంది సార్బిట్రేట్ క్యారీ చేస్తున్నారమ్మా? ఎంతమంది మెత్తల కింద అమృతాంజనం ఉంటుంది, జండుబా ఉంటుంది, కానీ సార్బిట్రేట్ ఉంటుందా? వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు రాత్రిపూట ఫుడ్ పాయిజనింగ్ అయి డిన్నర్ ఎక్కడనో చేస్తారు, హైజీనిక్ ఉండదు. ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు రాత్రి అంతా నాన్ స్టాప్ మోషన్స్ ఉంటాయి. ఆ టైంలో పేషెంట్ షిఫ్ట్ చేసేటట్టు ఉండదు. హాస్పిటల్ పోదామంటే అతని మోషన్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకేంది, ఒక ట్యాబ్లెట్ ఎలక్ట్రాల్ పౌడర్ ఇచ్చినట్టయితే వాళ్ళు కొంత సర్వైవ్ అవుతారు. లేకపోతే తెల్లారి వరకు డిహైడ్రేషన్ అయి సోడియం పొటాషియం లెవెల్స్ ఇవన్నీ తేడా వచ్చి చచ్చిపోతారు వాళ్ళు. అంటే ఎన్ఆర్ఐస్కి ఇవన్నీ అర్థం కావాలి. ఫస్ట్ ఏంటంటే ఎన్ఆర్ఐస్కి హెల్త్ పట్ల అవగాహన రావాలి. అందుకే ఇవన్నీ నేను సోషల్ మీడియాలో పెట్టవచ్చు, వాళ్ళకు పంపచ్చు, వాట్సాప్లో పంపచ్చు. కానీ పర్సనల్గా నేను ఊరు తిరిగి హెల్త్ మీట్స్ పెడుతున్నాను. నేను పొలిటికల్ మీట్స్ కాదు. జనరల్గా నేను వచ్చినా అంటే పొలిటికల్ మీట్స్ ఉండేటి ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే ప్రతి సిటీలో హెల్త్ మీట్స్ పెడుతున్నా. అక్కడ ఆంధ్ర, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి ఉన్న తెలుగు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ అనేది వాళ్ళకు కూడా అవసరం. ఇక్కడ మొన్న ఒక అబ్బాయి అమ్మ 28 ఇయర్స్ ఎన్ఆర్ఐ, అతను ఐటీ కోసం వచ్చిండు, అన్మ్యారీడ్. అతను రాత్రి నిద్రపోయిండు, తెల్లవారు లేవలేదు, 2 డేస్ దాకా ఎవరు కూడా చూడలేదు. ఆయన 2 రోజుల తర్వాత వాసన వస్తే కానీ పక్కింటి వాళ్ళు చెప్తే ఆ డోర్ వలగొట్టి చూస్తే చనిపోయి ఉన్నాడు. 28 ఇయర్స్ అబ్బాయి ఎందుకు చనిపోయిందంటే ఈ రాత్రి పగలు వాళ్ళు కంప్యూటర్స్ మీద వర్క్ చేసుకుంటూ ఇమ్యూనిటీ అనేది రాత్రి నిద్రపోకపోతే రాదమ్మా. టీ సెల్స్ అనేటివి ఉంటాయి. రాత్రి కనీసం 8 గంటలు పడుకోకపోతే ఆ టీ సెల్స్ అనేటివి డెవలప్ కావు. అవే మెయిన్ అన్నట్టు. రోగ నిరోధక శక్తికి అవి చాలా అవసరం. 42 రకాల ఆర్గన్స్ ఫంక్షనింగ్కి టీ సెల్స్ అనేటివి చాలా చాలా అవసరం. ఆ సెల్స్ ప్రొడ్యూస్ చేసుకోకపోతే ఇట్లా చనిపోతారు. హైదరాబాద్లో కూడా 23 ఇయర్స్కి ఒక ఐటీ ఆయన చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు. చాలా దేశాలల్లో ఐటీ బిజినెస్లో మెయింటైన్ చేస్తాడు. 23 ఏళ్ళకు చనిపోయిండమ్మా. వాళ్ళ అమ్మని అడిగితే చెప్పింది, మా వాడికి బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు, కానీ నిద్రపోడు, 2 గంటలు 3 గంటలు పడుకుంటాడు.
అట్లా ఒక రోజు 2 రోజులు నడుస్తుంది, వారం రోజులు నడుస్తుంది, కానీ నెలల కొద్దీ నడవదు. ఇవన్నీ ఎవరికి తెలుసమ్మా? ఐడియా ఉందా వాళ్ళకు? అందుకే ఎన్ఆర్ఐస్ లోపల కూడా హెల్త్ అవేర్నెస్ కావాలి, డాక్టర్లకు కూడా హెల్త్ అవేర్నెస్ కావాలి. రోగం వచ్చినప్పుడు మందులు తీసుకొని బాగుంటే అది రోగ నివారణ అవుతుంది, కానీ అది ఆరోగ్యం కాదు. అది క్యాన్సర్ వచ్చిందంటే ట్యూమర్లను తీసేస్తూ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు, కీమోతో దాన్ని సరి చేయాలనుకుంటారు. కానీ రోగం మూలాల్లోకి వెళ్ళాలి. అది ఒక ఆయుర్వేదం, సిద్ధ, న్యాచురోపతి, హోమియోపతి ఇట్లాంటి వాటిలలో ఆ రూట్స్లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ రాకుండా ట్రీట్ చేసే పద్ధతి ఉంది. మరి కేవలం డాక్టర్ల మీదనే ఆధారపడితే ఎట్లా? ఇంటిగ్రేట్ చేయాలి. డాక్టర్లు అవసరమే, ఎమర్జెన్సీ మెడిసిన్ తప్పకుండా అవసరం. కానీ ఎప్పుడు ఎమర్జెన్సీ మెడిసిన్ అవసరం? ఎప్పుడు ఈ ఆయుష్, రకరకాల ఆయుష్లో ఉన్న ఆల్టర్నేటివ్ మెడిసిన్ అవసరం? ఎప్పుడు ఫైటోన్యూట్రియంట్స్ అవసరం? ఎప్పుడు మనకు వైటమిన్స్, మినరల్స్ తక్కువ ఉంటే తీసుకోవాలనేది ఆ టెస్టులు కూడా చేయరమ్మా. బి విటమిన్ తక్కువ ఉన్నా, డి విటమిన్ తక్కువ ఉన్నా హార్ట్ అటాక్స్ వస్తాయి. ఆ సోయి కూడా వాళ్ళకు ఉండదు. డాక్టర్లు కూడా దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఫర్ డైట్. డాక్టర్లు న్యూట్రిషనిస్టులు గారు. న్యూట్రిషనిస్టులు అనేది సపరేట్ ఫ్యాకల్టీ. డాక్టర్లకు కూడా ఏం తినాలనో తెలియదు, ఎట్లా తినాలనో తెలియదు, ఎంత తినాలనో తెలియదు, ఎప్పుడు తినాలనో తెలియదు. వాళ్ళు నా మీద కోపం వచ్చినా పర్వాలేదు. నేను ఏ డాక్టర్నైనా మీరు ఇంటర్వ్యూ కూర్చోబెట్టండి, వాళ్ళ సిస్టమిక్ లైఫ్ అనేది కరెక్ట్ ఉందా, వాళ్ళకు సర్కేడియన్ రిథమ్ అంటాం, అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం నడవాలి. టైం ప్రకారం పడుకోవాలి, టైం ప్రకారం లేవాలి, టైం ప్రకారం తినాలి. ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఐడియా ఉండదమ్మా. ఇప్పుడు ఒక ఫుడ్ నచ్చింది అనుకోండి, వారం రోజులు అదే తింటాం, తప్పది. ఏ ఫుడ్ కూడా సెకండ్ డే తినకూడదు. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నిటివి వస్తున్నాయి. మన గట్టు ఉంటుంది కదా, పేగులు ఉంటాయి కదా, పేగుల పైన సన్నటి లేయర్ ఉంటుందమ్మా, మ్యూకస్ లేయర్. ఈ మ్యూకస్ లేయర్కు హోల్స్ పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి అంటే, మనం జామకాయ తింటాం, జామకాయలో గింజలన్నీ కూడా మళ్ళీ మోషన్లో కనబడతాయి మనకు. అది గట్లో నుంచి పోయేటప్పుడు మ్యూకస్ లేయర్ని దెబ్బతీస్తుంది. అట్లనే మనం టమాటాలు తింటాం, టమాటా గింజలు, టమాటా పైన చర్మం ఉంటుంది కదా, టమాటా పై స్కిన్, ఇది కూడా మనకు డైజెస్ట్ కాదు. ఇది పోయేటప్పుడు పేగులను పాడు చేసుకుంటూ వెళ్తున్నది. ఆటో ఇమ్యూన్ డిజీజెస్ రావడానికి ఆ మ్యూకస్ లేయర్ డ్యామేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే వ్యాక్సిన్స్ తీసుకున్నాం, వాటి క్లినికల్ ట్రయల్స్ చేయలేదు వ్యాక్సిన్స్. ఎందుకంటే అప్పుడు న్యూయార్క్లో ప్రతిరోజు 30,000 మంది, 20,000 మంది చనిపోతూ ఉంటారు. అప్పటికప్పుడు ఫైజర్ లాంటి కంపెనీస్ కానీ, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ కానీ గొప్పగా చెప్పుకున్నారు వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని. ఈ వ్యాక్సిన్ క్యాపిటల్లో క్లినికల్ ట్రయల్స్ చేయకుండా ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏమవుతున్నది, రక్తనాళాలలో ఉండే ఎండోథీలియల్ సెల్స్ అనేటి ఈ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల డ్యామేజ్ అవుతున్నాయి. దానివల్ల నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ కాక హార్ట్ సడన్గా ఆగిపోతూ ఉంది. ముందు రోజు చూస్తేనేమో హార్ట్ ఫంక్షనింగ్ బాగానే ఉంటుంది. వాళ్ళు ఏ టెస్టులు చేసినా 2D ఈకో కానీ, టీఎంటీ కానీ, అన్ని రకాల టెస్టులలో మంచి రిజల్ట్ కనబడుతుంది. తెల్లవారు హార్ట్ అటాక్తో చనిపోతున్నాడు. ఎట్లా చనిపోతున్నాడు అంటే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోతున్నాడు. దీనికి కూడా మన దగ్గర డిటాక్స్ ప్యాక్ పెడుతున్నాం ఎమర్జెన్సీ కిట్లో. వరల్డ్లో ఫస్ట్ టైం అమ్మా ఇది, ఇండియాలో కాదు, వరల్డ్లోనే ఫస్ట్ టైం. ఆ డిటాక్స్ కిట్లో ఉండేటి కొన్ని టీలు మాత్రమే, హెర్బల్ టీస్, వాటితోని ఈ ఎండోథీలియల్ సెల్స్ను మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అందుకే ఇవన్నీ పర్సనల్గా చెప్పాలనే ఉద్దేశంతో అమెరికాలో నేను ఒక 75 రోజుల ప్రోగ్రాం పెట్టుకున్నాను. 25 రాష్ట్రాలల్లో, 40 సిటీలల్లో ఈవినింగ్స్ గెట్ టుగెదర్స్, మీట్స్, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు ఉపయోగించుకోవాలి ఈ అవకాశాన్ని. ఆరోగ్యం అంటే మన శరీరంలో ఉన్న ముఖ్యమైన ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడము, టాక్సిన్స్ రాకుండా కాపాడుకోవడము. అదేవిధంగా మనకు ఇందాక నేను చెప్పినట్టు బేసిక్ 4 పిల్లర్స్ అనేటివి ఉంటాయి, వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఏం తింటున్నామో అందులో న్యూట్రియంట్స్ ఉంటున్నాయా, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా, మనం మంచిగా నిద్రపోతున్నామా, మనం పాజిటివ్గా ఆలోచిస్తున్నామా, ఈ 4 అనేటి బేసిక్ పిల్లర్స్. నేను కొండలక్ష్మణ్ బాపూజీ గారు 98 ఏళ్ళ వయసులో చనిపోయారు. ఆయన నేను 97 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మీ ఆరోగ్య రహస్యం ఏంది అంటే ఈ 4 చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసినా ఇవే 4 వస్తాయి. అయితే ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం అంటారు. కానీ ఈ భూమి మీద ఏ దేశంలో కానీ ఈ కాలంలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే అవకాశం లేదు. తల్లి కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి చనిపోయే ముసలి వ్యక్తి వరకు 103 ఏళ్ళ వ్యక్తి కూడా లైఫ్ స్పాన్ ఉండొచ్చు, కానీ ఆరోగ్యంగా ఉండడం సాధ్యం కాదు. ఎందుకు అంటే టాక్సిన్స్ అనేటివి మనకి ఇష్టం లేకున్నా మన ముక్కుల్లో నుంచి లోపలికి వెళ్తున్నాయి, శ్వాస ద్వారా నానో ప్లాస్టిక్స్ వెళ్తున్నాయి, ఆటోమొబైల్ స్మోక్ ద్వారా లెడ్ వెళ్తున్నది, కార్బన్ మోనాక్సైడ్ వెళ్తున్నది. మన ఫుడ్లో అయితే చెప్పలేనన్ని కెమికల్స్ వెళ్తున్నాయి, ఎందుకంటే భూమిలో పండట్లేదు ఇవి.
ఇవన్నీ ఎరువులలో పండుతున్నాయి, కెమికల్ ఫర్టిలైజర్లలో, పురుగు మందులతో పండుతున్నాయి. కాబట్టి ఇవాళ మనం నీళ్ళల్లో కానీ, గాలిలో కానీ, భూమిలో కానీ మనము ఆరోగ్యాన్ని ఎక్స్పెక్ట్ చేయలేం. అవి ఆరోగ్యంగా లేవు కదా. వాటి ఆరోగ్యాన్ని మనం పాడు చేస్తే మన ఆరోగ్యాన్ని అవి పాడు చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరినన్నా ఏమన్నా అంటే వాళ్ళు రివెంజ్ తీసుకుంటారో ప్రతీకారం తీసుకోరో తెలియదు, కానీ ఈ పంచభూతాలు మాత్రం వదిలిపెట్టవమ్మా. వాటిని నాశనం చేస్తే అవి మనల్ని నాశనం చేస్తాయి. ఇప్పుడు నేను చేయగలిగింది ఏంటంటే ఆరోగ్యం పట్ల అవగాహన ఇవ్వగలుగుతా, కానీ ఆరోగ్యాన్ని పాడు కాకుండా కాపాడలేను. కాకపోతే ఏం చేయగలుగుతాను అంటే బాడీలోకి వచ్చిన టాక్సిన్స్ని టెస్ట్ చేసి ఆ పరీక్షల ద్వారా నిర్ధారించి ఆ టాక్సిన్స్ని బయటికి పంపగలుగుతాను నేను. నా దగ్గరనే ఉందా టెక్నాలజీ. ఎందుకంటే 730 రకాల హెర్బల్ టీస్ ఉన్నాయి. వీటిలల్లో ఆ గుణం ఉన్నది. ఈ శరీరంలో ఉన్న టాక్సిన్స్ అంటే మలినాలు అంటారు. ఏ రూపంలోనైనా మలినాలు మన హృదయంలోకి రానియండి, మన గుండెలోకి రానియండి, మన రక్తంలోకి రానియండి, మన లివర్ గట్లోకి రానియండి, మన కిడ్నీలోకి రానియండి, వీటన్నిటిని డిటాక్స్ చేయడానికి డిటాక్స్ టీస్ ఉన్నాయి. ఇవి హార్మ్ఫుల్ కాదు. ఇవి మొక్కల నుంచి, పూల నుంచి, పండ్ల నుంచి తీసుకున్నాయి. ఇవి మెడిసినల్ టీసే ఇవి. కాకుంటే FSSAI వాళ్ళు సర్టిఫై చేసిన, లేదా ఆయుర్వేదిక్ వాళ్ళు సర్టిఫై చేసిన టీలు. రసాయి న్యూట్రీ అనే ఒక సంస్థ కోయంబత్తూరులో ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న డాక్టర్స్, సైంటిస్టులు, బయోటెక్నాలజిస్టులు, న్యూట్రిషనిస్టులు వీళ్ళందరూ కలిసి తయారు చేసిన అద్భుతమైన టీలమ్మా ఇవి. వీటిని కూడా నేను అమెరికాలో, దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలలో వాటిని కూడా ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. వీటి మీద మొత్తము న్యూ హబ్ అనే సంస్థకు రైట్స్ ఉన్నాయి. న్యూట్రిషన్ ఫర్ హెల్త్ అండ్ బ్యూటీ, దానికి కూడా నేనే చైర్మన్ ఉన్నాను. ఇది చూస్తే వ్యాపారంలా కనబడుతుంది, కానీ ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని సంరక్షించే ఒక సేవాభావంతో చేస్తున్నదమ్మా ఇది. ఇప్పుడు వాళ్ళకు హార్ట్లో బ్లాక్స్ వచ్చినాయి, కొన్నిసార్లు స్టంట్స్ అవసరం అవుతాయి, బైపాస్ సర్జరీ అవసరం అవుతుంది. అశ్రద్ధ చేసినట్టయితే వాళ్ళు చనిపోవచ్చు. కొన్ని జబ్బులు ఎట్లుంటాయంటే తప్పనిసరి సర్జరీ అవసరం అవుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది. గతంలో ఉన్న నాడీ సిస్టమ్ లేదు ఇప్పుడు. నాడీ వ్యవస్థ బదులు డాక్టర్ పాలే అని ఒక డివైస్ ఉందమ్మా. అది మన దగ్గరనే దొరుకుతుంది. అది డాక్టర్ రవిశంకర్ పొలిశెట్టి గారు హైదరాబాద్లోనే ఉంటారు. పాలిసైంటిఫిక్ ఆయుర్వేద అని చెప్పి నాడీ యంత్రాన్ని తయారు చేశారు. అప్పుడేమో డాక్టర్ నాడీ పట్టుకునేవాడు. ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరి దగ్గర లేదు కాబట్టి ఒక ఫింగర్ని 12 నిమిషాలు ఆ డివైజ్లో పెట్టినట్టయితే 42 ఆర్గన్స్ సంబంధించిన వాత, పిత్త, కఫ ఎట్లా ఉన్నాయి, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, వాళ్ళకి ఏం ఫుడ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, ఇవన్నీ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ చేసాం. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ అన్నీ కూడా ఈ ప్లాట్ఫామ్కి అనుసంధానం చేస్తున్నాం. రాత్రి నేను న్యూజెర్సీలో ఒక పెద్ద మనిషిని కలిశాను. ఆయన ఏంటంటే బయోటెక్నాలజీలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న సైంటిస్ట్. టీ సెల్స్ కూడా నిద్రపోతే టీ సెల్స్ ఉంటాయి. చాలామందికి నిద్ర ఉండట్లేదు కాబట్టి టీ సెల్స్ జనరేట్ అవుతలేవు. ఆయన బాడీలో టీ సెల్స్ పెంచడానికి ఒక ఔషధాన్ని కనుక్కున్నాడు ఆయన. కాబట్టి రీసెర్చ్ అనేది స్కై ఇస్ ద లిమిట్, హద్దులు లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి ఆ రీసెర్చ్ ద్వారా వచ్చే ఫలితాలను కూడా మనం ప్రజల్లోకి తీసుకురావాలి, ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ NRIస్కి ఎంతమంది తెలుసమ్మా, ఫుడ్ ఇంటాలరెన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం తినే ఆహార పదార్థాలు ఒక 300 రకాల పదార్థాలు మన శరీరానికి పడయా, ఏది పడుతుంది, ఏది పడదు, ఈ టెస్ట్ ఉందని ఎంతమంది తెలుసు? అట్లాగే మనం డాక్టర్ దగ్గర పోతే రకరకాల మెడిసిన్స్ మన మీద ఇస్తుంటారు, ప్రయోగాలు చేస్తుంటారు. నీకు ఏ మెడిసిన్ పడుతుందో, ఏ మెడిసిన్ పడదో ఫార్మకోజినోమిక్స్ అని ఒక టెస్ట్ ఉంది. అది ఎంతమందికి తెలుసు? అది మన ద్వారా పోతేనే వాళ్ళకి ఏంటంటే డిస్కౌంట్లో వస్తుంది. దాన్ని దగ్గరుండి మనం పరీక్ష చేయిస్తాం. ఇంకోటి జీన్స్ టెస్ట్ ఉంటుంది. చాలామంది మా అమ్మకు నాన్నకు డయాబెటిక్ ఉంది, నాకు కూడా వస్తుంది. మా అమ్మకు నాన్నకు హార్ట్ అటాక్ ఉంది, నాకు కూడా వస్తుంది. మా అమ్మకు నాన్నకు క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా వస్తుంది. డాక్టర్లు చెప్తారు ఇది జీన్ సీక్వెన్స్ టెస్ట్ అని ఉంటుందమ్మా. దీన్ని మనం మాడిఫై చేయొచ్చు. మన జీన్స్ను మాడిఫై చేసి అమ్మకు నాన్నకు వచ్చింది నీకు రాకుండా కూడా నివారించవచ్చు. ఎంతమంది తెలిసింది? ఆ టెస్ట్ 45 రోజులు తీసుకుంటారు. అంటే ఇట్లాంటివి భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ గట్టు గురించి ప్రొటెక్షన్ కోసం రకరకాల చర్యలు ఉన్నాయి. ఎంతమంది డాక్టర్లు, ఒక నాగేశ్వర రెడ్డి గారు తప్ప గట్టు గురించి అర్థం చేసుకొని ఒక పేషెంట్కు యాంటీబయాటిక్ ఇవ్వకూడదు, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగింది, దానికి బదులు గట్టును బాగు చేసేటి ఇవ్వాలి అని ఎంతమంది తెలుసు? కాబట్టి ఇవన్నీ లవెల్డర్ హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ ద్వారా సాధ్యమవుతాయి అమ్మ. నేను దీన్ని ఒక రెవల్యూషన్ అంటాను, హెల్త్ రెవల్యూషన్. ఒకప్పుడు తెలంగాణ కూడా సాధ్యం కాదనుకున్నాం.
అటువంటి తెలంగాణ సాధ్యమయ్యేటట్టుగా చేయడంలో నాదొక కీలకమైన పాత్ర. ఒక ప్యాషనెట్గా నేను కేసీఆర్ గారితో ఉన్నాను. ఇది కూడా అంతేనమ్మా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆన్ దిస్ ఎర్త్. దుబాయ్ కింగ్ చెప్తాడు ఇంపాసిబుల్ ఈజ్ పాసిబుల్ అని. మీకు దుబాయ్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనబడతాయి. ఐ అప్రిషియేట్ దుబాయ్ ప్రిన్స్ను. అట్లాగే ఇక్కడ కూడా ఇది ఒక హెల్త్ రెవల్యూషన్. ఉపయోగించుకున్న వాళ్లకు అమ్మా నాన్నలు క్షేమంగా ఉంటారు, చుట్టుపక్కల బంధువులు క్షేమంగా ఉంటారు, అందరూ క్షేమంగా ఉంటారు. కొంతమంది ఏమంటారమ్మా, మాకు అమ్మా నాన్న లేరండి, వాళ్ళు చనిపోయారు అని చెప్పి అంటారు. సరే, అమ్మా నాన్న చనిపోతే బాబాయిలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, మిస్సెస్కు ఫాదర్ మదర్ ఉంటారు. నేను అనేది మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఇట్లాంటి విషయాల మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. నేను రాగానే న్యూయార్క్ వచ్చాను ఫస్ట్. న్యూయార్క్లో మన ఫార్మా కంపెనీ చాలా ఉన్నాయమ్మా, మన ఇండియా హైదరాబాద్ వాళ్ళవి, తెలంగాణలో ఉన్న వాళ్ళవి. ఒక కంపెనీకి పోయినాను నేను. ఆ కంపెనీకి పోయినప్పుడు దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో, వన్ ఆఫ్ ది పార్ట్నర్ అన్నట్టు, మన వెల్ నోన్ నేమ్, హైదరాబాద్లో అందరికి తెలిసిన పేరే. ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన మన తెలంగాణ అతనే. ఆయన ఏమన్నాడు, ఇది ఎంత ఉంటుంది ప్యాకేజ్ అన్నాడు. అంటే $1 డే సార్ ఇది అని అన్నాను. $1 ఒక రోజు అంటే $365. ఆయన ఏమన్నాడు, మేము హవర్లీ బేసిస్లో కొంతమందిని క్యాజువల్గా తీసుకుంటాం, స్టూడెంట్స్ను ఇట్లాంటి వాళ్ళను. వాళ్ళ గంటకు మేము $15 ఇస్తామండి, మినిమం $12 ఇస్తాము. రోజుకు $1 తల్లిదండ్రుల కోసం వాళ్ళు స్పేర్ చేయలేరా అని. మళ్ళీ ఏమన్నాడంటే, 15-20 ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోవాల్సింది నేను కూడా కదా, నాకు కూడా బాధ్యత ఉన్నది కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక 50 మంది పనిచేస్తుంటే 50 మంది పేరెంట్స్కి ఆయనే పే చేస్తున్నాడమ్మా మొత్తం కంపెనీ తరఫున. దుబాయ్లో కూడా రాధారపు సత్యం అని ఆయన దగ్గర ఒక 1800 మంది ఉంటారు. అందులో ఒక 500 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా ఇదే ప్రపోజల్ పెట్టాడు. నేను మొత్తం పే చేయకపోయినా మా కంపెనీ తరఫున వాళ్ళకు ఒక 2500 నేను ఒక్కొక్కరికి నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, మీరేమైనా డిస్కౌంట్ ఇస్తారా అన్నాడు. సరే, మీరు ముందుకు వచ్చినప్పుడు నేను కూడా వస్తాను కదా, నేను కూడా డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. అంటే ఇట్లా ఓవర్వెల్మింగ్ సపోర్ట్ వస్తున్నది, అందులో అనుమానం లేదు. ఏదైనా కూడా రాత్రికి రాత్రి ఎంత డబ్బున్నా బిల్డింగ్ కట్టలేం కదా. ఇదొక సక్సెస్ఫుల్ జర్నీ అమ్మ నాది. నేను లైఫ్ అచీవ్మెంట్ అనేది తెలంగాణ సాధనతోనే ఆగిపోవద్దు. చాలామంది జయశంకర్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ జాదవ్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు కలలు కన్నారు, కొండా లక్ష్మణ్ లాంటి వాళ్ళు. కానీ గద్దర్ చూడగలిగాడు కానీ, జాదవ్ గారు చూడగలిగారు కానీ, ఆ మిగతా ఇద్దరు జయశంకర్ గారు కానీ ఇవి చూడలేకపోయారు. భూపతి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు చూడలేకపోయారు, కొండా లక్ష్మణ్ చూడలేకపోయాడు. నేను చూడగలిగాను. అదే లైఫ్ డ్రీమ్ అనుకున్నాం. లైఫ్ అచీవ్మెంట్ అంటే తెలంగాణ సాధనే అనుకున్నాం. కానీ లైఫ్ మిగిలింది. మళ్ళా ఈ మిగిలిన లైఫ్ ఏం చేయాలి? అందుకని హెల్త్ రెవల్యూషన్ అనేది ఈరోజు అవసరం అమ్మ. అన్ని దానాల కంటే ప్రాణదానం గొప్పది. ఇది ఎన్ఆర్ఐ హెల్త్ ఒకటే కాదమ్మా, వీళ్ళ ఎకానమీని కూడా సేవ్ చేసేది. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వివిధ దేశాలకు ఎందుకు పోయినమ్మా? డబ్బులు సంపాదించడానికే కదా. ప్రతి డాలర్ ఖర్చు పెట్టే కాడ వాళ్ళు చాలా ఆలోచిస్తారు. మనకంటే డబ్బు విలువ బాగా తెలుసు వాళ్ళకి. మాతృభూమిని వదిలిపెట్టి ఎంతో రిస్క్ తీసుకొని, ఎంతో స్ట్రెస్ భరించి విదేశాలకు వచ్చినప్పుడు వాళ్ళకు మనీ విలువ తెలుసు కాబట్టే వాళ్ళు కొంత సేవ్ చేస్తున్నారు. ఆ సేవ్ చేసిన మనీని మన ఇండియాకు పంపిస్తున్నారు. ఇవాళ ఇండియన్ ఎకానమీలో మేజర్ రోలు ఎన్ఆర్ఐస్ ఇచ్చేదే. మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ లేకపోతే మోడీ గారు రిజర్వ్ బ్యాంకు దాదాపు 75 టన్నుల గోల్డ్ నమ్మింది. కొన్ని అఫీషియల్ ఫిగర్స్ కాంట్రడిక్ట్ చేస్తున్నా కూడా గోల్డ్ నమ్మారు. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర లేకుండా పోయింది. మరి ఎన్ఆర్ఐస్ పంపేది కొన్ని లక్షల, వేల కోట్లు, లక్షల కోట్లు ఉందమ్మా ఇండియాకి. అది గుజరాతే కావచ్చు, తెలంగాణే కావచ్చు. ఇవాళ మన జిఎస్డిపి కేసీఆర్ గారి సారథ్యంలో నేను చెప్తుంటే ఎప్పుడు మనది 62,000 కోట్లు ఉండే మన ప్రతి ఎవ్రీ ఇయర్ రెవెన్యూ, అది దాదాపు 2.5 లక్షల కోట్లకు పోయింది 2014 నుంచి 2023 వరకు. అట్లాగే జిఎస్డిపి అంటారు, మొత్తం మనకు అన్ని రకాల ఆదాయం ఏదైతుందో రెవెన్యూ 3.5 లక్షల కోట్ల నుంచి అది 13-14 లక్షల కోట్లకు కేసీఆర్ పీరియడ్లో పెరిగింది. వీటితో పాటుగా 96,000 తలసరి ఆదాయము 3.5 లక్షలకు పెరిగిందంటే ఇందులో దుబాయ్ నుంచి, గల్ఫ్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి, లండన్ నుంచి ఎంత కరెన్సీ మనకు వస్తున్నది, ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, ఎంత ట్యాక్స్ వస్తున్నది. కస్టమర్స్ రకరకాల వస్తువులు కొంటారు, సెల్ ఫోన్ల దగ్గర నుంచి ఇంట్లో కన్జ్యూమబుల్ ఐటమ్స్ కొంటారు, ఇల్లు కట్టడానికి ఒక 28 రకాల మెటీరియల్స్ కొంటారు.
వీటన్నిటి మీద జిఎస్టీ వస్తున్నదా లేదా? మరి వాళ్ళకు మనం ఏమిస్తున్నాం? గవర్నమెంట్లో ఇట్లాంటి స్కీమ్ ఉందా ఎన్ఆర్ఐ పేరెంట్స్ కోసం? ఎవరు చేయాలి ఇది? తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డారమ్మా ఎన్ఆర్ఐస్? ఎవరు అరెస్ట్ అయినా కూడా వాళ్ళకు బెయిల్ పెట్టడము, వాళ్ళకు క్యాష్ డిపాజిట్లు చేయడము, వాళ్ళకు ఊరూరా తిరుగుతామని స్టూడెంట్స్ యాత్ర చేస్తే షూస్ కొనిచ్చారు వాళ్ళు ఇక్కడ నుంచి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కావచ్చు, ఆ తర్వాత ఏర్పడ్డ అనేక తెలంగాణ సంస్థలు కావచ్చు. వాళ్ళకి ఏమి ఇచ్చినామమ్మా తెలంగాణ వచ్చినాక మనం? అందుకే ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీగా దీన్ని నేను తీసుకున్నా. ఎవరు ఎట్లా తీసుకున్నా పర్వాలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ అహెడ్. థ్యాంక్ యూ మౌనిక.